ఏలూరు మేత్రాశ్రమంలోని అతి పురాతన దెందులూరు విచారణలో పరిశుద్ధ శుద్ధీకరణ నూతన విచారణ దేవాలయ ప్రతిష్ట జరపబడుతూ ఉంది. మన మేత్రానులు ఏలూరు పీఠాధిపతులు మహాగణ శ్రీ జయరావు పొలిమేర పీఠాధిపతులచే తన పవిత్ర హస్తాల మీదుగా ఈ రోజున ప్రతిష్టోత్సవం జరపబడుతూ ఉంది.
నాట్యం ఆడినటువంటి మరి వీరితో ఒక గ్రూప్ ఫోటో తండ్రి గారు. మంగళహారతి వేచి ఉన్నాము పీఠాధిపతులార రండి, దివ్య బలి పూజను సమర్పించగా గురు పుంగవులారా రండి. దేవదేవుని దీవెనలు మాపై కురిపించరండి, మమ్ము దీవించరండి. ప్రియాతి ప్రియమైనటువంటి మన ప్రీతమ పీఠాధిపతులు, విశ్వాసులు, అమ్మగారులు, మీ అందరికీ మా దెందులూరు విచారం తరపున హృదయపూర్వక స్వాగతం, ఘన స్వాగతం. 106 వసంతాల కథోలిక విశ్వాస ఘనచత్ర కలిగిన దెందులూరు విచారణ 1997 సంవత్సరంలో ముంబై చేరుకుని సిల్వియో పాస్కాలి ఫాదర్ గారు 1917 ఏలూరు మేత్రాశ్రమంలో దెందులూరు, పెదపాడు, వట్లూరు ఈ గ్రామాలకు వెళ్ళి 7,000 మందికి జ్ఞానస్నానాన్ని ఇచ్చారు. ఇదే సమయంలో 1925 సంవత్సరంలో జోసెఫ్ తంబి గారు మన దెందులూరు ప్రాంతానికి వచ్చి 2 రోజులుండి ఆ సమయంలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు. కాబట్టి ప్రస్తుతానికి సిల్వియో పాస్కాలి ఫాదర్ గారు మన పోపు ఫ్రాన్సిస్ గారి ద్వారా 25/4/2015లో సర్వెంట్ ఆఫ్ గాడ్ అనగా దైవ సేవకుడుగా ప్రకటించబడ్డారు. అనగా 1921 సంవత్సరం నుండి 25 సంవత్సరంలో మన యొక్క విచారణలోకి 2 పునీతులు ప్రయాణం చేశారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం దేవునికి వందనాలు తెలియచేద్దాం. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి దేవాలయ ప్రతిష్టోత్సవానికి మన ప్రీతమ పీఠాధిపతులు బిషప్ జయరావు గారి యొక్క ప్రోత్సాహం లేకుండా ఈ స్థితికి వచ్చేది కాదు. ఇది కేవలం మన ప్రీతమ పీఠాధిపతుల ప్రోత్సాహం, సహాయం అన్ని సమయాల్లో కూడా అందిస్తూ పద ముందుకు పద అని ప్రోత్సహించినటువంటి విధానమే ఈరోజు మనకు కనిపించేటువంటి ఈ దేవాలయం. కాబట్టి తరుణంలో మన ప్రీతమ తండ్రి గారు బిషప్ జయరావు పులిమేర గారికి గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ విచ్చేస్తున్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతున్నాను. చేతులు జోడించి దేవునికి, త్రిత్వైక దేవునికి, మరియ తల్లికి వందన సమర్పణ చేస్తూ శుద్ధీకరణ దేవాలయాన్ని పవిత్రపరచమని పూజను ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, దెందులూరు కథోలిక క్రైస్తవ సంగమ, ప్రజా ప్రతినిధులారా, పాత్రికేయులారా, మీ అందరికీ యేసు ప్రభు దేవాలయములో కానుకగా సమర్పింపబడుతున్నటువంటి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వందనం తెలియజేద్దాం. ఇదే పండుగ రోజున మన దేవాలయ శుద్ధీకరణ, దేవాలయ ప్రతిష్టోత్సవం కూడా జరగటం చాలా సంతోషంగా ఉన్నది. మరొక్కసారి మరియ తల్లికి, దేవునికి వందనాలు తెలియజేద్దాం. ప్రియమైన దైవ ప్రజలారా, విశ్వాస వికాసం సిల్వియో పాస్కాలి దైవ సేవకుడితో మన పుణ్య గ్రామంలో ప్రారంభమైంది. ఈ పుణ్య గ్రామం ఎంతోమంది గురువులని మొదటగా
తోట బాలస్వామి ఫాదర్తో సాగిన ఈ విశ్వాస వికాస ప్రయాణంలో ఎంతోమంది కన్యాస్త్రీలు గురువులు మన గ్రామం నుండి రావటం మనకెంతో ఆశీర్వాదం మరియు దీవెనకరం కూడా. రెండో విషయానికి వెళ్ళినప్పుడు సిల్వియో పాస్క్వాలి గారు ఆయన పరిచర్యలో ఎంతోమంది హృదయాలను తాకి బలపరచి భగవంతుని దగ్గరికి తెచ్చడం వంటి ఆత్మీయుడు, దైవ సేవకుడు. ఆయనకి ఈరోజు మనమందరం మాట పఠిస్తాం. ఆయన పునీతుడు కాబోతున్నారు కాబట్టి ఆ పునీతుణ్ణి ఎలా మీ గ్రామానికి స్వాగతిస్తున్నారో తళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఈరోజు ఇలాంటి గొప్ప కార్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు కూడా వందనలు తెలపండి. సర్వమును సృజించి పాలించు దేవా, మీరు భూలోకం నిరతం మిమ్ము స్తుతించి మహింపరచు ఒక ఆలయమందు నివసింప చిత్తగించున్నారు. దయతో మా ప్రార్థనను ఆలకించి ఈ ఆలయమును పరిశుద్ధ కన్య మరియమ్మయు ఈ ఆలయ సంరక్షకుడు క్రీస్తు ప్రభువే కనుక అతని రక్షణ నామములో పునీతుల ప్రార్థన సహాయముతో మీ దివ్య వైభవముతో ప్రవేశించి మీ కృప అనుగ్రహములను ప్రసాదించి పవిత్రపరచుము. పవిత్రమైన దాన్ని సర్వదా కాచి కాపాడుము. ఈ ఆలయ నిర్మాణం ద్వారా మాలోని కోరికలను పరిపూర్తి చేయి అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులన్నింటినీ ఈ స్థలము నుండి పారద్రోళ మేము బ్రతిమాలుచున్నాము. తద్వారా ఈ మా శుద్ధీకరణ దేవాలయ ప్రవేశము నూతన యెరూషలేము ప్రవేశం గుర్తుగా ఉన్నట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తూ ఉన్నారు. మనందరం కూడా కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. ఇప్పుడు మన పీఠాధిపతులు ముఖద్వారాన్ని తెరిచారు. అదేవిధంగా తన పవిత్రమైనటువంటి జలాలతో దాతలు చేసిన సహాయానికి గుర్తుగా నిలిచినటువంటి ఇప్పుడు శిలాఫలకాన్ని మన పీఠాధిపతులు ఆవిష్కరిస్తారు. గట్టిగా చప్పట్లతో మన సంతోషాన్ని మరోసారి వ్యక్తం చేద్దాం. ఇప్పుడు మన పీఠాధిపతుల పేరు మీదుగా ఉన్నటువంటి శిలాఫలకాన్ని పీఠాధిపతులు ఇప్పుడు ఆవిష్కరిస్తారు. ప్రభువా ప్రభువా దయచూపండి దయచూపండి క్రీస్తువా. మరో శిలాఫలకాన్ని కూడా తండ్రి గారు ఇప్పుడు ఆవిష్కరిస్తారు. దయచూపండి దయచూపండి పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని మాత మా కొరకు వేడుకొనండి. ఉన్నీత మిఖాయేలు గాబ్రియేలు రఫాయేలు గారా మా కొరకు వేడుకొనండి. సకల దేవదూతలారా మా కొరకు వేడుకొనండి. పునీత అబ్రహాము గారా పునీత మోయూజు గారా పునీత జోజప్ప గారా మంగళ హారతి దైవ
ప్రజలారా రండి, దేవుని దీవెనలు మనపై కురిపించరండి, మమ్ము దీవించరండి. మంగళహారతి వేచియున్నాము, దైవ ప్రజలారా రండి, దివ్య బలి పూజలు పాల్గొనగా దైవ ప్రజలారా రండి. ప్రార్థించదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా మానవ స్వభావమున అవతరించిన మీ దివ్య కుమారుని యందు నీ మహత్వమును గాంచి మిమ్ము స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుకగా సమర్పింపబడిన సంఘటనను సమర్పించుకొనుచున్న మమ్ములను పాప విముక్తులను చేసి మీ సన్నిధికి చేర్చుమని బ్రతిమాలుకొనుచున్నాం. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మొదటి పట్టణము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మొదటి పట్టణము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు. ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేంచేయి దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబలగలవాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుట్టము వేసి శుద్ధి చేయు అన్ని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుట్టము వేసినట్లే ప్రభు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందువలే అతనికి ప్రీతిపాత్రులగుదురు. ఇది ప్రభు వాక్కు. వందనములు. మా మొరలను వినుమయ్యా ఇశ్రాయేలు కాపరి, నీ ప్రజలను నడిపించిన ఓ నా మెస్సయ్యా. మొరలను వినుమయ్యా ఇశ్రాయేలు కాపరి, నీ ప్రజలను నడిపించిన ఓ నా మెస్సయ్యా. మా వేడుకోలును ఆలించుము తండ్రి, మా వేడుకోలును ఆలించుము తండ్రి. దూతల దళముల నడుమ ఆసీనుడగు దేవా, దూతల దళముల నడుమ ఆసీనుడగు దేవా. సర్వశక్తిమంతుడా మమ్ము రక్షించు, నీ ముఖ కాంతిని మాపై ప్రసరింపచేయుము. సర్వశక్తిమంతుడా మమ్ము రక్షించు, నీ ముఖ కాంతిని మాపై ప్రసరింపచేయుము. మా మొరలను వినుమయ్యా ఇశ్రాయేలు కాపరి, నీ ప్రజలను నడిపించిన ఓ నా మెస్సయ్యా.
నీ కన్నీళ్లతో మా దాహం తీర్చితివి. నీ అశ్రువులతో మాకు ఆహారము చేసి, నీ కన్నీళ్లతో మా దాహం తీర్చితివి. మేమెంత విరోధులము ఉన్నప్పటికీ స్వర్గద్వారం తెరచి మము ఆహ్వానించితివి. మేమెంత విరోధులము ఉన్నప్పటికీ స్వర్గద్వారం తెరచి మమ్ము ఆహ్వానించితివి. నీ జ్ఞానములో నీ జీవ మార్గములో మమ్ము నడుపుమయ్యా. సర్వశక్తిమంతుడా మమ్ము రక్షించు, నీ ముఖ కాంతిని మాపై ప్రసరింపజేయుము. సర్వశక్తిమంతుడా మమ్ము రక్షించు, నీ ముఖ కాంతిని మాపై ప్రసరింపజేయుము. మా మొరలను వినుమయ్యా ఇశ్రాయేలు కాపరి, నీ ప్రజలను నడిపించిన ఓ నా యేసయ్యా. ఆయన సర్వవిధములు తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెను. రెండవ పఠనము హెబ్రీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. తాను పుత్రులను పిలిచివారు రక్తమాంసపూరితములకు శరీరములు గల వారొకటిచే తాను వారి వలె అగటియే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి ఆయను. మృత్యువుపై అధికారం గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకు, తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వమును గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లాయను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజలు పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడై దయామయుడైన అగు ప్రధాన యాజకుడగుటకు గాను ఆయన సర్వవిధములు తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చినది దీని భావము. తాను శోధింపబడు వ్యధనందు కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ప్రభువాకు. వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము
వచనములు 22 నుండి 32 వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము వచనములు 22 నుండి 32 వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధిగా వించు కొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మశాస్త్రములో వ్రాయబడినట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచటికి వెళ్ళిరి. యెరూషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు దైవ భక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని అందుండెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణ చే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్కరమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారా గాంచితిని. అది అన్యులకు మార్గదర్శమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ
కల్గునుగా. దయచేసి అందరూ కూర్చొని చేతులు జోడించి కళ్ళు మూసుకొని తళ్ళు వంచి ఒక్క అరక్షణం ప్రార్థించండి. ఈ శుద్ధీకరణ దేవాలయం ద్వారా మీకు ఏమి కావాలో, నీకు ఏమి కావాలో, నీ కుటుంబానికి ఏమి కావాలనో తళ్ళు వంచి ప్రార్థించండి. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, నీ సన్నిధియే కాదా నాకు పెన్నిది ప్రభువా, నాకు పెన్నిది ప్రభువా. అందరం స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. మూడు వారిన బ్రతుకులకు చిగురు తోడుగొను నీ సన్నిధి, మూడు వారిన బ్రతుకులకు చిగురు తోడుగొను నీ సన్నిధి. చీకటైనా గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి, వెలుగు నింపును నీ సన్నిధి. స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, శుద్ధీకరణ దేవాలయ ప్రజలారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, మలాకీ గ్రంథం నుండి వాక్కును మనం విన్నాం. మలాకీ గ్రంథం నుండి వాక్కును మీరు ఆలకించారు. లేటుగా వచ్చిన వాళ్ళు కాకుండా ముందుగా వచ్చినారు. 3వ అధ్యాయము 3వ వచనంలో చక్కని మాటని మనం ఆలకించుదాం. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయువాని వల్లే వచ్చి తీర్పు చెప్పును. చాలామంది ఈరోజు బంగారం వేసుకొని వచ్చారు. అది అంతఃకృతము, అది ముడి పదార్థం.
దాన్ని కంసలి అనేనా గోల్డ్ స్మిత్ మంటలో ఏల్చి కాల్చి దాన్ని శుద్ధీకరించి శుద్ధితో బాది కాస్త రాగి వేసి మలచి మీకు అందముగా ఆ చక్కని ఆభరణాన్ని చూపిస్తాడు. అలానే దేవుడు ఎన్నుకున్న ఆలయానికి వచ్చి ఆ ప్రజలను మెచ్చి వారిని శుద్ధి చేసి యావత్ ప్రపంచానికి వీరు నా విశ్వాస ప్రతీకలు అని విరలిగెత్తి చూపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి. వీరు నా విశ్వాస ప్రతీకలు అని చెప్తాడు. మొదటి వచనంలో 3వ అధ్యాయంలో మలాకి గ్రంథం చక్కగా మాట్లాడుతున్నాడు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్తున్నాడు. ప్రభువే, ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురు చూచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్. ఎందుకంటే ఆయన మన హృదిని కుదురుగా చేసి శుద్ధి చేసి మెరిసే తీగల వెలిగింపచేసి ఆయన మనల్ని పరీక్షకు గురి చేస్తాడు. బిడలారా, ఎన్నో సమస్యలు కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో వస్తూ ఉంటవి. కానీ నా వాక్కును తూచా తప్పకుండా నీవు స్వాగతిస్తే శుద్ధీకరణ తెందులూరు కథోలిక క్రైస్తవ సంగమ స్వాగతిస్తే మిమ్మల్ని నేను దీవిస్తాను. మిమ్మల్నే కాదు, మీ నగరాన్ని, మీ పొలాల్ని, మీ పాడి పంటలను, మీ మందలను, మీ బిడ్డలను, మీ బిడ్డల బిడ్డల బిడ్డలను దీవిస్తానన్నాడు. గట్టిగా చెప్పడం దేవునికి. ద్వితీయోపదేశ గ్రంథం 28వ అధ్యాయము 1-5 వచనాలు. ఆయన వాక్కు నానా చాలా బలమైన వాక్కు. ఆ వాక్కును తూచా తప్పకుండా పాటిస్తే చాలు. ఇది దేవుని వాక్కు అని స్వాగతిస్తే చాలు. ఇది దేవుడే అని నువ్వు స్వాగతిస్తే చాలు. ఆయన నీలో, నువ్వు ఆయనలో ఉంటావు. యోహన్ రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 24వ వచనంలో నీవు స్వాగతించాలి. ఆయన నీలో, నీవు ఆయనలో ఉంటావు. కాబట్టి ఇలాంటి చక్కని అర్థవంతమైన ఆత్మీయపూరితమైన జీవితాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన మాటలే, మీరు నా ప్రజ, నేను మీ దేవుణ్ణి. ఇవి చాలా విలువైన మాటలు, బలమైన మాటలు, భగవంతుడు మనల్ని బలవంతులు చేయ మాటలు. కాబట్టి ఆ వాక్కును మనం స్వాగతించాలా, స్వీకరించాలా, వాక్కై మనం జీవించడానికి ప్రయత్నించాలా. మరొక మాట ఆయన చక్కగా మాట్లాడతారు. ఆయన మాటల్లో మనం వినాలా. నా ఆలయము ఏంటయ్యా అంటే దివ్య సంస్కారాలకి, వాక్కు పరిచర్యకి అది కొలువై ఉంటుంది, మీ జీవితాలకు వెలుగై ఉంటుంది. అందుకే నా ఆలయానికి వచ్చు వారందరూ జాగ్రత్తగా మెలగవలేను. ఉపదేశుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నా ఆలయానికి వచ్చేవారు జాగ్రత్తగా వెళ్ళవాలి. అక్కడికి వెళ్ళేవారు దేవుని వాక్కును వినడానికి వెళ్ళాలి అంటాడు. ఏమీ తెలియని మూర్ఖుల వలె యాగాలు చేయటానికి కాదు, హోమాలు చేయటానికి కాదు, కానుకలు సమర్పించడానికి కాదు.
అందుకే మనం విని ఉంటాం రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట వలన మీకు విశ్వాసం కలుగుతుంది. జేరావు బిషప్ గురించి కాదు, క్రీస్తు వాక్కును ఉండటం వలన మీకు శుభం కలుగుతుంది. చప్పట్లు కొట్టుకోండి గట్టిగా. అందుకే ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు 1వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 4వ వచనంలో, అబ్బాయి నువ్వు నత్యోడివి నాకు తెలుసు, కానీ నిన్ను యావత్ ప్రపంచానికి ప్రవక్తగా పరిచయం చేస్తున్నాను. నా మాటల్ని నీ నోట్లో పెడుతున్నాను, నీవు ఈ మాటల్ని మాత్రమే నా ప్రజకు నువ్వు బోధించాలా. నా మాటల్ని నీ నోట్లో ఉంచుతున్నాను, ఇది మాత్రమే నీవు ప్రవచించాలా. ఏమని ప్రవచించాలంటే, దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను దీవించి, నిన్ను బలపరచి, నిన్ను మహోన్నతులు చేస్తాడు. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనం మనం వింటున్నాం. నా ప్రియ ప్రజలారా, చక్కని మాటలు, నా ప్రియ ప్రజలారా, మీరు నా సొంత ప్రజలు అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు 9వ వచనంలో? మీరు నా సొంత ప్రజలు, నేను మీ దేవుణ్ణి. కాబట్టి ఆ దేవుని సొంత ప్రజగా మనం జీవించాలంటే మన జీవితంలో ఆ వాక్కును మాత్రమే స్వాగతించాలి. వాక్కును వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఈ వాక్కునే ఈరోజు మనము హేబెలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చక్కగా చదువుకున్నాం. 13వ వచనం చదువుతాను వినండి. 14వ వచనానికి ముందు, నేను దేవుని యందు విశ్వాసముచ్చెదను. ఎవరి యందు? నేను దేవుని యందు విశ్వాసముంచెను. ఇదిగో దేవుడే దేవుడిచ్చిన పుత్రులతో నేనిట ఉంటిని అని పలికెను. 14వ వచనం, తాను పుత్రులని పిలుచువారు రక్త మాంస పూరితుల మగు శరీరము కలవారగుటచ్చే తాను వారి వల్లే అగుటే కాక వారిని మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యను. మన మానవ స్వభావమునందు దేవుడు భాగస్వాములు అవుతున్నారు. కనుక ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే ప్రజల్ని పవిత్రీకరించటం, ప్రజల్ని శుద్ధీకరించటం, ప్రజల్ని పవిత్రం చేయటం, ప్రభుల్ని సొంత ప్రజగా చేసుకోవటం, ప్రజల్ని ప్రపంచానికి పరిచయం చేయటం. ఇది దేవుడు నచ్చి మెచ్చి ఇస్తున్నటువంటి ప్రవచనం. ఈరోజు ఈ శుద్ధీకరణ దేవాలయంలో మనమందరం చేయవలసినటువంటి గొప్ప విషయం నా ప్రియ దైవప్రజలారా. లూకా శుభవార్త 2వ అధ్యాయము 22వ వచనం మరియు 23వ వచనంలో చక్రమాట ఉంటాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 22వ వచనం, మోసే చట్ట ప్రకారం వారు గావించుకోవలసిన దినములు వచ్చినవి. ప్రియమైన దేవుని పవిత్ర సంగమా, బాగా వినండి. మోసే చట్ట ప్రకారం వారు గావించుకోవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపవలయును. మనకు మంచి ఆచారం ఉండేది. మరి ముఖ్యంగా ట్రెడిషనల్ క్యాథలిక్ ఫ్యామిలీలలో ఉన్న గొప్ప ఆచారం ఏంటి తెలుసా? వారి ఇంట్లో ఏది ఫలమైనా, పంటైనా, బిడ్డలైనా, ఇంకేదైనా మొదటగా రాగానే కృతజ్ఞతగా దేవునికి సమర్పించే ఆచారం మనకు ఉండేది. మనం తీసుకెళ్ళి దేవునికి కృతజ్ఞత సమర్పిస్తాం. ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలతో సహా ఇది మా ఇంట్లో పండినటువంటి మొట్టమొదటి పంట అని దేవునికి సమర్పణ చేసేవారు. ఎందుకంటే మీరు దేవునికి చెందిన సొంత ప్రజలు అని పేతురు గారు ఎలా చెప్పారో అలానే శుద్ధీకరించుకోవటానికై మనం అర్పించే అర్పణ ఆ కానుక. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఏం చేస్తాడు ఆ కానుకతో? లేవియా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం అంటాడు, సకాలములో వానలు కురిపిస్తాడు.
పంటలు పండిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. 26వ అధ్యాయం లేవియ గ్రంథం 3వ వచనంలో ఆయన చేసినటువంటి ప్రయత్నములో, ఆయన చూపినటువంటి స్వచ్ఛమైన ప్రేమలో మనకు అగుపడేటువంటి దీవెనలే. వాటిని అందిపుచ్చుకోవటమే మనం చేసినటువంటి గొప్ప ప్రయత్నం. దేవుడు మనకు అనుగ్రహించడానికి చాలా స్థిరముగా చురుగా ఉన్నాడు నా ప్రియ దేవుని ప్రజలారా. కానీ వాటిని ఎలా మనం అందిపుచ్చుకోవాలో అది మనకు తెలియాలి అని వాక్కు మనకు సెలవిస్తుంది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనం మనం విని ఉంటాం. హృదయ శుద్ధీకరణం. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శిస్తారు. ఒక వ్యక్తి హృదయ శుద్ధీకరణం ఎలా పొందగలుగుతున్నాడు? ప్రేమకి ఆలంబనం హృదయ శుద్ధి. ఈ హృదయ శుద్ధి ప్రార్థన ద్వారా, దేవుని సాన్నిహిత్యం ద్వారా లభిస్తుంది. ఈ హృదయ శుద్ధి అనేది ప్రార్థన ద్వారా, దేవుని సాన్నిధ్యం ద్వారా లభిస్తుందని వాక్కు మనకు సెలవిస్తుంది. నా ప్రియ దైవప్రజలారా, దేవుని కృప మనల్ని స్పృశించినప్పుడు మన హృదయములో యథార్థమైన పవిత్ర ప్రేమకు అంకురార్పణమవుతుంది. హృదయ శుద్ధి గల వ్యక్తి నిజముగా దేవుణ్ణి ప్రేమించగలుగుతాడు. పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోని నీ దేవుణ్ణి ప్రేమించాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటున్నాడు? పవిత్ర ప్రేమకు అంకురార్పణ జరుగుతుంది. హృదయ శుద్ధి గల వ్యక్తి నిజాయితీగా దేవుని ప్రేమించగలుగుతాడు. పూర్ణ హృదయముతో అంటే సంపూర్తిగా దేవుని చెంతకు వస్తాడు. అందుకే నేను చాలాసార్లు నా ప్రసంగంలో చెప్పే మాటల్లో, మీరు కష్టంలో ఉన్నారా? మోకరించి ప్రార్థించండి, సంఘ పెద్దను పిలిపి ప్రార్థించండి, గురువును పిలిపి ప్రార్థించండి. మీరు సుఖ సంతోషాలతో ఉన్నారా? చేతులెత్తి ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి, స్తుతించండి అని యాకోబు వారి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో మనం వింటున్నాం నా ప్రియ దేవుని ప్రజలారా. అందుకే ఇటువంటి విషయాల్లో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉండాలా. ఉన్న ఊరు కన్న తల్లి కంటే గొప్పదంట. కాబట్టి ఈ ఊరుని తల్లి తిరుసభలో యావత్ ప్రపంచానికి మనం పరిచయం చేస్తున్నాం. అది మీ అందరికీ తెలుసు. ఫాదర్ గారు ఉపోద్ఘాతం చదివారు. దైవ సేవకుడు సిల్వియో పాస్కాలి గారు 1921లో ఈ ఊరిలో అడుగుపెట్టినప్పుడు ఆయన చేసినటువంటి పరిచర్యలో ఆయన మరణం దివ్యకరముగా, మంగళకరముగా ఆయనని దైవ సేవకుని స్థాయికి మనం తీసుకెళ్ళాం. అక్కడి నుండి ఆయన వెనరబుల్గా వెళ్తాడు. ఆ తర్వాత ఆయన చివరి దశలో పునీతుడుగా ఉన్నప్పుడు ఆ పునీతుల చరిత్రలో దెందులూరు గ్రామం లిఖితమై ఉంటుంది. చప్పట్లు కొట్టుకోండి. ఇది ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసం కాదు. తొలి దశలో విశ్వాస బీజాన్ని మన హృదయంలో నాటిన వ్యక్తి యొక్క శ్రమ యావత్ ప్రపంచములో మనం వినబడుతున్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పునీతుల యొక్క జీవిత చరిత్రకి మనమందరము ఒక చక్కని నిదర్శనం కావాలని వాక్కు మనకు సెలవిస్తుంది. నా ప్రియ దైవ ప్రజలారా, సత్యోపదేశ సంక్షేపం 2537 సంఖ్యలా సెలవిస్తుంది. ఏమని? హృదయ శుద్ధి సచ్చీలతను కోరుతుంది. సచ్చీలము అంటే ఓపిక, సైక్యత, విచక్షణ. అది వ్యక్తి అంతర్గత కేంద్రముగా కాపాడుతుంది అంటున్నాడు. అదే సత్యోపదేశ సంక్షేమం 2517 సంఖ్యలో మాట్లాడుతున్నాడు. హృదయం నైతిక వ్యక్తిత్వానికి మూల స్థానం. మీ మంచి క్రియలను చూసి లోకం మిమ్మల్ని తెలుసుకొని నన్ను అనుసరించే ప్రజలుగా చేయమని వాక్కు సెలవిస్తుంది. వాక్కును బోధించే అవసరం లేదు, కానీ మీ యొక్క జీవిత విధానమే బైబిల్ వాక్కు పరిచర్యగా మారుతుంది.
అదే ప్రభు మన నుండి ఈరోజు కోరుకున్నది. హృదయం నైతిక వ్యక్తిత్వానికి మూల స్థానం. హృదయములో నుండి చెడ్డ తలంపులు, హత్యలు, వ్యభిచారము, లైంగిక అవినీతి వస్తాయి. హృదయ శుద్ధితో, సమన్వయముతో, మోహాలతో పోరాటము చేసినప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తాడు. ఆయన అన్నాడు కదా, మీరు నా ప్రజ, నా పవిత్ర ప్రజ, నా సొంత ప్రజ. ఆయన ముద్ర వేశాడు. ఆ ముద్ర చెదరకుండా ఉండాలంటే ఆయన వాక్కును వినాలి, ఆయన వాక్కును కనాలి, ఆయన వాక్కును తినాలి, ఆయన వాక్కును అనాలి. చేతులు జోడించి, కళ్ళు మూసుకొని, తళ్ళు వంచి ఆ వాక్కును ఎలా మనం ఇతరులకు అందించబోతున్నాం ప్రార్థనలో ప్రభుని వేడుకుందాం. ఆమేన్. ఇప్పుడు నిలుచుండి ప్రభులో మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ విశ్వాసం చెప్పుకుందాం. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, శుద్ధీకరణ దేవాలయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది స్తోత్రాలు. ఈరోజు ఆలయంలో చేరి ప్రార్థిస్తున్న ప్రతి హృదయని తాకి వారి అవసరాలని మీరు బలపరచండి, తీర్చండి. అమ్మ తల్లి ఫాతిమా మాత అనునిత్యం ఈ విచారణ కోసం, ఈ సంఘం కోసం ప్రార్థించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధమైన దివ్య నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడు మన ఆలయపు బలిపీఠాన్ని మన పీఠాధిపతులు క్రిస్మా తైలముతో అభిషేకం చేస్తారు. దయామయుడవగు దేవా, మీ సహకారముతో ఈ ఆలయమును నిర్మించుకొను భాగ్యము మాకు లభించినది. ఈ ఆలయమును శుద్ధీకరణ దేవాలయముగా యేసు నామమున సమర్పిస్తున్నాం. దీన్ని పవిత్రపరిచి మీ పుత్ర పవిత్రాలతో సహా ఈ ఆలయమందు నిత్యము నివసింపుడు. మీ వాక్కును ఆలోచించుటకును, మీ దివ్య సంస్కారం నెరవేర్చుకును మీ వరములను దయచేయుడు. విశ్వాసముతో ఈ దేవాలయంలో ప్రార్థించు వారందరూ మీ నామన సమావేశం వారి మధ్య మీరు ఉండి, మీరు వాగ్దానం చేసిన క్రీస్తునాథుని ప్రత్యక్షను అనుభవించు భాగ్యమును దయచేయమని మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మా దేవుడవైన సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు, సర్వ మానవాళి విముక్తి నిమిత్తము సిలువ బలిపీఠంపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించితిరి. ఆ బలి జ్ఞాపకార్థము వినూత్నపరచటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠం చెందకు ఆహ్వానించున్నారు. మీ పరమ రహస్యమును కొనియాటకై కట్టబడిన ఈ పూజా బలి పీఠము మా కృతజ్ఞతా వందనములకు కేంద్రముగా ఉండునుగాక. ఇది మా కృతజ్ఞతా వందనము కేంద్రముగా ఉండి ప్రాణము వసగు అప్పము యొక్కయు మమ్ములను ఐక్యము చేయు పాత్రము యొక్క పూజ్య పీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ జీవజనుల ఊటగా వెలునుగాక. సజీవరాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందునుగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములో మీ మహిమాయిత గౌరవమునకు
ఆమోద బలిగా ఉండునుగాక. అందరూ చెప్పండి. సర్వేశ్వరుడు సర్వేశ్వరుడు సర్వకాలము సర్వకాలము స్తుతింపబడునుగాక. స్తుతింపబడునుగాక. ఇప్పుడు మన పీఠాధిపతులు క్రిస్మా తైలంతో ఈ బలిపీఠాన్ని అభిషేకం చేస్తారు. పరిశుద్ధాత్మదేవా మాపై దిగిరావా. 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 నీ శక్తిని నీ వెలుగును దిగిరావా. మన్నింపును పరిశుద్ధతను దిగిరావా. నీ శక్తిని నీ వెలుగును దిగిరావా. మన్నింపును పరిశుద్ధతను దిగిరావా. ప్రార్థించే శక్తినియరావా. స్తుతించే ఫలమునియరావా. ప్రార్థించే శక్తినియరావా. స్తుతించే బలమునియరావా. ఆత్మ పరిశుద్ధాత్మ మాపై దిగిరావా. ఆత్మ పరిశుద్ధాత్మ మాపై దిగిరావా. ఆత్మ పరిశుద్ధాత్మ మాపై దిగిరావా. ఆత్మ పరిశుద్ధాత్మ మాపై దిగిరావా. పరిశుద్ధాత్మదేవా మాపై దిగిరావా. పరిశుద్ధాత్మదేవా మాపై దిగిరావా. ఆత్మ పరిశుద్ధాత్మ మాపై దిగిరావా. ఆత్మ పరిశుద్ధాత్మ మాపై దిగిరావా.
ప్రేమార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం. ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం. ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం. ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయ్యా. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయ్యా. నేను చేసిన మొక్కుబడులను నేను చేసిన మొక్కుబడులను నీ ప్రేమను స్వీకరించుమా. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం. ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును తన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నేడు నీ శ్రీ సభ అత్యంత ఉత్సాహంతో అర్పించు అర్పణములను మీకు ప్రీతికరముగా ఉండవలెనని ప్రార్థించున్నాము. ఈ జగతికి జీవమునొసగుట కొరకు నీ జనితైక కుమారుని నిష్కలంక గొర్రె పిలవలే మీ ఆలయములో కానుగా అర్పింపబడవలని మీరు సంకల్పించుతిరి. కావున ఈ రక్షణ బడిలో పాల్గొనుచున్న మమ్ము కరుణతో చూడమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభుని వైపు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. తెలుపుట
ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీతో పాటు శాశ్వత సహజీవి అయిన మీ కుమారుడు ఈ రోజున ఆలయంలో సమర్పింపబడెను. అతడు ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను, దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయను. ఆ కారణమున మేమును రక్షకుని గాంచుటకు ఆనందముతో ఉప్పొంగుచు దూతలతో పునితో కలిసి మీ మహిమను నిరతము పాడుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విజయువారు ధన్యులు. ప్రభువు నామమున విజయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసగు అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పిస్తున్నాం. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీశరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జైరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమును బట్టి చనిపోయిన వారిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య సముఖములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, ఆమె పరిశుద్ధ భర్తయగు యోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. హారతి 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 ధూపముతో హారతి, ధూపముతో హారతి, దీపముతో హారతి.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకులు చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నా శరీరమే మీకు జీవాహారము, ఈ పరమ దివ్య భోజనము పరలోకం చేర్చు మార్గము.
శాశ్వతమైనది ఆత్మతృప్తినిచ్చే భోజనిది. శ్రేష్టమైనది శాశ్వతమైనది ఆత్మతృప్తినిచ్చు భోజమిది. నా శరీరమే మీకు జీవాహారము, నా శరీరమే మీకు జీవాహారము. కానా పల్లిలో ప్రభువు మార్చిన ద్రాక్షారసం, కుంటి వారికి నడిచే శక్తిని వసగిన ఆహారము. కుష్ఠరోగికి స్వస్థత నొసగి మనిషిగా మార్చిన ఆహారం. భుజింపరండి తరింపరండి, పితరులు భుజించిన మన్నా కన్నా గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా, పితరులు భుజించిన మన్నా కన్నా గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా శ్రేష్టమైనది శాశ్వతమైనది ఆత్మతృప్తినిచ్చు భోజమిది. శ్రేష్టమైనది శాశ్వతమైనది ఆత్మతృప్తినిచ్చు భోజమిది. నా శరీరమే మీకు జీవాహారము, నా శరీరమే మీకు జీవాహారము.
నన్ను పిలిచావు. నీ రూపులో నన్ను మలిచావు, నీ సేవకై నన్ను పిలిచావు. నీ దివ్య హస్తముతో అభిషేకించావు. నీ దివ్య హస్తముతో అభిషేకించావు. నిత్య యాజకత్వములో భాగస్థుని చేశావు. యాజకత్వములో భాగస్థుని చేశావు. యాజకాగ్రజా స్తుతి స్తోత్రం. నిత్య యాజకా ఘన స్తోత్రం. యాజకాగ్రజా స్తుతి స్తోత్రం. నిత్య యాజకా ఘన స్తోత్రం. నీ రూపులో నన్ను మలిచావు. నీ సేవకై నన్ను పిలిచావు. నీ రూపులో నన్ను మలిచావు, నీ సేవకై నన్ను పిలిచావు. నీ వాక్కు ప్రకటింప ధైర్యమిచ్చావు. స్తోత్రం స్తోత్రం నా యేసు రాజా. నీ ప్రజను నడిపించే జ్ఞానమిచ్చావు. స్తోత్రం స్తోత్రం నా యేసు రాజా. నీ వాక్కు ప్రకటింప ధైర్యమిచ్చావు. స్తోత్రం స్తోత్రం నా యేసు రాజా. నీ ప్రజను నడిపించే జ్ఞానమిచ్చావు. స్తోత్రం స్తోత్రం నా ప్రాణనాథా. నీ రాజ్య స్థాపనలో తోడుగా నిలిచావు. స్తోత్రం స్తోత్రం నా యేసు రాజా. నీ రెక్కల మాటున కాయుచున్నావు. స్తోత్రం స్తోత్రం నా ప్రాణనాథా. రూపులో నన్ను మలిచావు. నీ సేవకై నన్ను పిలిచావు. రూపులో నన్ను మలిచావు, నీ సేవకై నన్ను పిలిచావు. నీ దివ్య హస్తముతో అభిషేకించావు. నీ దివ్య హస్తముతో అభిషేకించావు. నిత్య యాజకత్వములో భాగస్థుని చేశావు. నిత్య యాజకత్వములో భాగస్థుని చేశావు. యాజకాగ్రజా స్తుతి స్తోత్రం. నిత్య యాజకా ఘన స్తోత్రం. యాజకాగ్రజా స్తుతి స్తోత్రం. నిత్య యాజకా ఘన స్తోత్రం. కళ్ళు మూసుకొని తరలు వంచి ఆత్మీయ దేవుణ్ణి కొనియాడుతూ మనం ఈరోజు చేసుకున్న ఈ గొప్ప కార్యానికి ఫలప్రదాలను ప్రసాదించమని పరిశుద్ధ దేవుణ్ణి వేడుకుందాం. ఓ ప్రభువా, క్రీస్తును కనులారగాంచి సిమియోను ఆహ్వానించు వరకు సిమియోన్ను మరణము చవి చూడనని నీ వాగ్దానం చేస్తే తుదకు అతనిని నిరీక్షణను నెరవేర్చితివి.
మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము ద్వారా మాయందు మీ వరములను సఫలీకృతము చేయుము. సిమియోను వలె మేమును రక్షకుణ్ణి కలుసుకొనుటకు ఎదురేగే నిత్య జీవిత వరమును పొందు భాగ్యం మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. విశిష్ట ఆశలకై మీషను వంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. ఈ ప్రార్థన ఆలయ అంకితోత్సవమునకు మిమ్ము చేరబిలిచిన ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై హేరాళముగా కురిపింతురుగాక. అన్ని తావులకు చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్మల్ని తన ఆలయముగాను పవిత్రాత్మ నివాసస్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేర్చి మీ యందు వసించుచు సకల పునుతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులు అగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి అందరూ కూర్చోండి. ఇప్పుడు మన మధ్యలో శాసనసభ్యులు గౌరవశ్రీ చింతమనేని ప్రభాకర్ గారు విచ్చేశారు. ఈ దేవాలయాన్ని దర్శిస్తూ ఉన్నారు కాబట్టి ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిద్దాం. దయచేసి గురువులందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. విశ్వాసులు, గురువులు అందరూ కూడా దయచేసి కూర్చోండి. అమ్మ అందరూ కూడా కూర్చోండి. మీరు ఇక్కడే ఉండండి. దయచేసి కూర్చోవాలి అందరూ. దేవుని చేత మిక్కిలుగా ప్రేమింపబడు పూజ్య పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు తండ్రి గారికి మన యొక్క విచారణకు వచ్చి మనందరిని ఆస్వాదించి దీవించి చక్కటి ప్రసంగంతో పాటల పూజతో భక్తులు నడిపించారు. ఈ దేవాలయ నిర్మాణానికి మూల కారణం బిషప్ జయరావు తండ్రి గారు. అన్ని సమయంలో ప్రోత్సహిస్తూ వాదారుస్తూ ముందుకు నడిపించి నాకు కావలసిన విధంగా సహకారాన్ని అందించారు మన ప్రీతమ పీఠాధిపతులు. కేవలం దెందులూరు ప్రతిష్ట, దేవాలయ ప్రతిష్ట గురించి ఈరోజు మీటింగ్కి వెళ్ళడం మానేసి ఉన్నారు. కాబట్టి దెందులూరి ఎడల అంత ప్రేమ కలిగినటువంటి మన ప్రీతమ పీఠాధిపతులు బిషప్ జయరావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ. మళ్ళీ ఇక నాకు అన్ని విషయాల్లో సహకరించినటువంటి వికార్ జనరల్ ఫాదర్ రెవరెండ్ డాక్టర్ ఫాదర్ బాలా గారు, ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ ఇమానువేల్ గారు, ప్రొక్రేటర్ రెవరెండ్ ఫాదర్ రాజు గారు, మిగిలినటువంటి కౌన్సిలర్స్, వికార్ ఫారెన్స్ ఏదో విధంగా సహకారాన్ని అందిస్తూ సహాయపడ్డారు. వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియచేద్దాం. అదేవిధంగా ఈరోజు ఇంతమంది గురువులు, ఈరోజు ముహూర్తాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ప్రక్కన పెట్టి మన మధ్యకు వచ్చినటువంటి మన ప్రీతమ గురువులందరూ ఒక్కొక్క గురువు ఒక యేసు ప్రభుతో సమానం. అలాంటి విలువైనటువంటి గురువులు మన మధ్యలో ఉండటం, మన నేల మీద అడుగు పెట్టడం చాలా ఆశీర్వాదకరం. కాబట్టి ఈ తరుణంలో ఈ గురువులందరినీ ప్రత్యేక విధంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు వెన్నంటూ ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ డాక్టర్ ఇంజే పౌల్ గారిని స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేస్తూ మిగిలినటువంటి గురువులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం. ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఒక పెద్ద గురువు అయ్యుండి రెవరెండ్ ఫాదర్ జనరల్ సుపీరియర్
ఫాదర్ మాథ్యూ కాలికట్ కేరళలో ఉండి కేవలం మన పండుగ గురించి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ తరుణంలో వారు కూడా చాలామంది, నేను చెప్పినటువంటి గురువులు చాలామంది ఈ దేవాలయానికి సహాయపడ్డారు. దానిలో మన యొక్క మాథ్యూ కాలికట్ ఫాదర్ గారు కూడా సహాయం చేశారు. ఫాదర్ మాథ్యూ కాలికట్ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అదేవిధంగా వచ్చినటువంటి సిస్టర్స్, ప్రొవిన్షియల్స్, రీజనల్ సుపీరియర్స్ వారందరినీ కూడా ప్రత్యేక విధంగా అభినందిస్తూ ఉన్నాను. అతి ముఖ్యంగా సిల్వే పాస్కాలి అమ్మగారులు ఒక రోజంతా వచ్చి శ్రమదానం చేశారు. వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేద్దాం. మన ఎఫ్సిసి అమ్మగారులు చేసినటువంటి కృషి బహుశా మేము కూడా చేయలేము. మన టీనా అమ్మగారు వాళ్ళ బృందము గడిచిన 11 రోజుల నుండి చక్కగా పనిచేస్తూ, పీఠాన్ని అలంకరిస్తూ, దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుతూ ఎన్నో విధాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు మన ఎఫ్సిసి అమ్మగారులు. కాబట్టి తరుణంలో మన ఎఫ్సిసి అమ్మగారులు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియచేద్దాం. అదేవిధంగా మా అసిస్టెంట్ ఫాదర్ కళ్యాణ్, డీకన్ బాలియేసు చాలా కష్టపడుతూ ఉన్నారు. శ్రమంతా కూడా వాళ్ళిద్దరిదే. కాబట్టి తరుణంలో కళ్యాణ్ ఫాదర్ని, డీకన్ని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అసలు ఇదంతా కూడా విజయవంతం అవడానికి మన యువకులు, దెందులూరు యువకులే కారణం. ఫ్లెక్స్లు కట్టడం, క్లీనింగ్ చేయడం, పనులు చేయడం, పార్కింగ్ చేయడం. గత వారం రోజుల నుండి మన దెందులూరు యువకులందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. కాబట్టి మన యువకులందరినీ అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పాటలు పాడిన మన దెందులూరు గాయక బృందం, వాయిద్య సహకారాన్ని అందించినటువంటి సన్నీ, రవి, ఫ్లూట్ వాయించినటువంటి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా రోజుల నుండి చాలా ప్రాక్టీస్ ఇచ్చారు మన బోధులు తంబి గారు. మరి ఈరోజు చక్కగా పాటలు పాడి మనందరినీ ప్రభువులో నడిపించినటువంటి కోర్ మెంబర్స్ అందరు గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేద్దాం. మా కౌన్సిలర్స్, క్యాటకిస్ట్ మాస్టర్లు, మర్యాదల సభ్యులు చాలా కష్టపడ్డారు గడిచిన 10 రోజులు. అతి ముఖ్యంగా మర్యాద సభ్యులు అందరూ రిటైర్ అయిపోయినప్పుడు కూడా డ్యాన్స్ మాత్రం ఎరగదీసేశారు. అక్కడ అంబులెన్స్ పెడదామనుకున్నా అంబులెన్స్ అవసరం లేకుండా ఎక్కడి వరకు వేసుకొచ్చి మళ్ళీ డ్యాన్స్ చేస్తానంటున్నారు ఇక్కడ. అంటే అంత బలంతో మన మర్యాదల సభ్యులు ఉన్నారు. వాళ్ళ ఆనందం, సంతోషం, మా గుడి, మా బిషప్ గారు, మా గురువులు అనే తాపత్రయంతో ఒక నెల రోజుల నుండి చక్కగా డ్యాన్స్ నేర్చుకున్నటువంటి మన మర్యాదల సభ్యులకు దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేద్దాం. అదేవిధంగా చిన్నపిల్లలు ఈరోజు డ్యాన్స్ చేసిన వాళ్ళ సంఖ్య 106 మంది డ్యాన్స్ చేశారు. ఎందుకు? మన యొక్క విచారణ ప్రారంభమయ్యి 106 సంవత్సరాలు అయ్యింది. కాబట్టి దానిలో భాగమే చిన్నపిల్లలు, మర్యాదలమోలు, కొయిరు బృందం. అసలు మామూలుగా లేదు, చాలా బాగా వేశారు. బిషప్ గారు అసలు చూడరు, కానీ డ్యాన్స్ అయ్యేవరకు రెప్పేయకుండా చూశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన కొయిరు బృందంలో డ్యాన్స్ చేసినటువంటి వాళ్ళకి, మర్యాదలమోలకి, చిన్నపిల్లలకి ప్రత్యేక విధంగా వందనాలు. తర్వాత విశ్వాసులు, మేము ఎన్ని డ్యాన్సులు వేసినా ఎన్ని చేసినా మీరు లేకపోతే మేము లేము. కాబట్టి ఈసారి విశ్వాసులందరూ ఇంచుమించుగా విరాళాలు 350 మంది ఇచ్చారు మన దెందులూరు విచారణలో. వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన బ్యాండ్ వాయించినటువంటి వాళ్ళు మన దెందులూరు వాళ్ళే. ఆ బ్యాండ్ వాయించినటువంటి వాళ్ళకి, ఆ తర్వాత సౌండ్ సిస్టమ్ పెట్టినటువంటి నానికి, మా సౌండ్ సిస్టమ్ ఏర్పరిచినటువంటి పాలకల్ నుంచి వచ్చినటువంటి అశోక్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేద్దాం. ఈరోజు మనందరికీ భోజనం తయారు చేసినటువంటి వంట వాళ్ళకి,
అతి ముఖ్యంగా ఫాదర్స్ ఇంట్లో పనిచేస్తున్న లలిత, రాజీ, బిందుకి, డ్రైవర్స్ శ్రీను, అజిత్కి, టిప్ టాప్ సప్లయర్స్ సోమరాజు గారికి, సెక్యూరిటీకి, వాళ్ళందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనకి ప్రత్యేకమైనటువంటి అతిథి మన చింతమనేని ప్రభాకర్ గారు. వారు రావడం చాలా సందడిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజల మనిషి, ప్రజల యొక్క విన్నపాలు విని స్పందించి గొప్ప మనసు ఉన్నటువంటి ఒక మంచి మన ఎమ్మెల్యే గారు. కాబట్టి ఈరోజు మన దేవాలయానికి ఎమ్మెల్యేలు గారు రావడం అతి ముఖ్యంగా మన తండ్రి గారికి వారికి చక్కటి అనుసంధానం ఉంది. దీన్ని బట్టి ఎప్పుడు పిలిచినా మన ఎమ్మెల్యే గారు ముందుకు వస్తారు. కాబట్టి ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు పెద్దలు, గౌరవనీయులు, మనందరికీ కూడా ఆదర్శప్రాయులు మన బిషప్ అయ్య గారు పొలిమేర జయరావు గారి యొక్క అమృత హస్తాలతో అనేక చర్చిల్ని, ఆర్సీఎం చర్చిల్ని మన నియోజకవర్గంలో ఆయన చేతుల మీద శంకుస్థాపన చేసి ఆయన చేతుల మీదే ప్రారంభోత్సవాలకి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మొత్తం ఎవరైతే ఫాదర్లు ఉన్నారో వారందరికీ పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొన్ని సంవత్సరాలుగా పాత అయిపోయినటువంటి చర్చిల్ని ఒక కొత్త చర్చిలుగా మరలా వాటిని నిర్మాణం చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరి ఇంత అందమైన చర్చి మన నియోజకవర్గంలోనే హెడ్ క్వార్టర్లో ఉండవలసినటువంటి చర్చిని నిర్మాణం చేసినటువంటి అయ్యగారికి, వారికి సహకరించినటువంటి గ్రామస్తులకు, ఆర్సీఎం సంఘస్థులకి, దైవ సేవకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి మన ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ప్రేమతో మన మధ్యకు ఇచ్చేసినందుకు పీఠాధిపతులు వారిని ఘనంగా సన్మానిస్తూ ఉన్నారు. వచ్చినందుకు కూడా వారికి కృతజ్ఞతలు చెల్లిద్దాం చప్పట్ల ద్వారా. థ్యాంక్ యూ సార్. మరియ తల్లి యొక్క పాట ఆవిష్కరణ మన పీఠాధిపతుల చేతుల మీదుగా పాడిన వారు కల్పన గారు, రచించిన వారు రవి, వాళ్ళ యొక్క టీం. ఇప్పుడు సిడి ఆవిష్కరణ పీఠాధిపతుల చేతుల మీదుగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మరియ తల్లికి, దేవునికి వందనాలు తెలియచేద్దాం. రచన స్వరకల్పన రెవరెండ్ ఫాదర్ అమ్మన్ రాజా గారు, ఆర్గనైజర్ రవి గారు, పాడినవారు కల్పన గారు. సో అమ్మన్ రాజా ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, మన పీఠాధిపతులకు ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని దృష్టిలో మహిమగల